Model number 9. Have a look at for question number 25. A wall clock takes 6 seconds to strike the number of hours at 6 o'clock. The time in seconds it takes to strike the number of hours at 11 o'clock is. Question is very clear. First one, a wall clock takes 6 seconds to strike the number of hours at 6 o'clock. Actually, this word is very important. Strike. అంటే 6 o'clock అయ్యేటప్పుడు మనకి స్ట్రైక్స్ ఉంటాయి కదా, ఆ 6 టైమ్స్ అవి రింగ్ కావచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా సౌండ్ కావచ్చు. ఆ 6 o'clock దగ్గర ఏదైనా వాల్ క్లాక్ మనం తీసుకుంటే ఆ స్ట్రైక్స్ నథింగ్ బట్ ఆ రింగ్స్ రావడానికి మొత్తం అది 6 seconds టైం తీసుకుంది. 6 o'clockకి 6 టైం తీసుకుంది. 6 o'clockకి 6 రింగ్స్ మనకి అది స్ట్రైక్ చేయడానికి మనకి 6 seconds తీసుకుంది. బట్ ద టైమ్ ఇన్ సెకండ్స్, అది కూడా సెకండ్స్లో అడుగుతున్నాడు. ఇట్ టేక్స్ టు స్ట్రైక్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఎట్ 11 o'clock. చాలామంది టక్కన ఏం చేస్తారంటే 6 o'clockకి 6 seconds, 11 o'clockకి 11 అంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్లో ఇదే గమ్మత్తు అనమాట. సో ఈ క్వశ్చన్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే క్లాక్ గురించి బాగా అవగాహన ఉండాలి. ఒకసారి నేను క్లాక్ డ్రా చేస్తాను చూడండి. 12, 6, 3, 9. 6 o'clock అయింది అనుకోండి. దిస్ ఈజ్ అ 6 o'clock రిప్రజెంటేషన్. అంటే మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంటుంది, అవర్ హ్యాండ్ పొజిషన్ ఆన్ 6. దిస్ ఈజ్ 6 o'clock. యాక్చువల్లీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 6 o'clock అయిందంటే 6 o'clockకి ఎన్ని ముందు ఇంటర్వెల్స్ ఉంటాయో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు 6కి ముందు ఎన్ని ఉంటాయని చూడమ్మా. 1, 2, 3, 4, 5. అంటే మీరు నార్మల్గా రిప్రజెంట్ చేశారంటే 6కి ముందు ఎన్ని ఇంటర్వెల్స్ ఉంటాయంటే 1, 2, 3, 4, 5. అంటే 6 ఇంటర్వెల్స్ ముందు ఇప్పుడు చూడండి, టింగ్ టింగ్ అన్నా 2 times నేను అన్నాను అని ఎలా చెప్పారు, మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల చెప్పారు. ఇప్పుడు చూడండి, టింగ్ 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 అంటే 3 sounds వచ్చాయి. మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల మనకు ఆ సౌండ్స్ ఈజీగా క్లారిఫికేషన్ అవుతుంది. ముందు దానికి సౌండ్ మనం తీసుకో, టింగ్ నుంచే కౌంట్ చేస్తాం. టింగ్ గ్యాప్, టింగ్ గ్యాప్, టింగ్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే టింగ్ 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 3 times అన్న, అందులో 2 intervals వస్తున్నాయి. చూసారా, ఈ ఇంటర్వెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 6 o'clockకి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే at 6 o'clock ముందు మనకి 5 intervals ఫామ్ అవుతాయి. సో 5 intervals కవర్ చేయడానికి దానికి 6 seconds టైం తీసుకుంది. అది దాని మీనింగ్. వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, at 11 o'clock. సో 11 o'clockకి 6 o'clockకి ముందు 5 intervals ఉంటాయి, 11 o'clock ముందు 10 intervals ఉంటాయి. సో 10 intervalsని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. దిస్ ఈజ్ అ షార్ట్ కట్ మెథడ్. సో యూ షుడ్ అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. 6 into 10/5. 5 2s, 6 2s 12 seconds. అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్స్లో ఉంది కాబట్టి మనకు వచ్చేదాన్ని కూడా సెకండ్స్లో అవుతుంది. సో డి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్లో ముందు మీరు రెక్టిఫై చేశారంటే 6 seconds, ఏ వాల్ క్లాక్ టేక్ 6 seconds టు స్ట్రైక్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఎట్ 6 o'clock. 6 o'clock అయ్యేటప్పుడు ఆ స్ట్రైక్స్ని అంటే ఆ రింగ్స్ని కవర్ చేయడానికి ఆ క్లాక్కి 6 seconds టైం పడుతుంది. బట్ అదే 11 o'clockకి ఎంత టైం పడుతుందన్న అంటే 11 times రింగ్ రావాలి. సో 11 times రాదండి. చూసారా, ఇది కాన్సెప్ట్. 12 seconds టైం పడుతుంది. సో హియర్ వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ వాల్ క్లాక్ టేక్స్ 5 seconds టు స్ట్రైక్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఎట్ 5 o'clock. ద టైమ్ ఇన్ సెకండ్స్ ఇట్ టేక్స్ టు స్ట్రైక్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఎట్ 9 o'clock ఈజ్. సో ఈజ్ ఇట్ క్లియర్? సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 5 o'clockకి ఆ రింగ్స్, స్ట్రైక్స్ అంటే రింగ్స్ అండి. ఆ స్ట్రైక్స్ 5 o'clockకి 5 times రింగ్ అవుతుంది. అది కవర్ చేయడానికి ఆ వాల్ క్లాక్కి 5 seconds టైం పట్టింది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను 5 o'clock, ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్ 5 o'clock, at 5 o'clock మనకి 5కి ముందు 4 intervals కవర్ చేస్తుంది. ఎందుకంటే ముందు దానికి గ్యాప్ ఉండదు కాబట్టి 5 intervals కవర్స్ ఇన్. సో 5 o'clockకి ముందు 4 intervals ఉంటాయి, బట్ 4 intervals కవర్స్ ఇన్ 5 seconds. బట్ క్వశ్చన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ at 9 o'clock. at 9 o'clock. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ at 9 బిహైండ్ మనకి 8 intervals ఉంటాయి. సో 8 intervals కవర్స్ ఇన్ హౌ మెనీ సెకండ్స్? 8 ఎలా వచ్చిందంటే 9 o'clock ముందు మనకి ఇంటర్వెల్స్ 8 ఉంటాయి. జస్ట్ 1 మైనస్ చేస్తే చాలు.
You should apply cross multiplication. 5 into 8 by 4. 4 2s are 5 into 2. 10 seconds. Then answer is C. Is it clear? So one more example for 27. A wall clock takes 33 seconds to strike the number of hours at 12 o'clock. The time in seconds it takes to strike the number of hours at 6 o'clock is. So ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. సో క్వశ్చన్ ఫస్ట్ మనం 12 o'clock ఆ స్ట్రైక్స్ ఆ రింగ్స్ ఫామ్ అవడానికి మనకి 33 seconds టైం తీసుకుంది. అట్ 12 o'clock సో 12కి ముందు మనకి 11 ఇంటర్వెల్స్ ఉంటాయి. సో 11 ఇంటర్వెల్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? 33 seconds. బట్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ at 6 o'clock. At 6 o'clock మీన్స్ 6 ముందు మనకి 5 ఇంటర్వెల్స్ ఫామ్ అవుతాయి. 5 ఇంటర్వెల్స్ ఫామ్ అవడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. యూ షుడ్ అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. 33 into 5 by 11. 11 3s are. Then answer is 10 seconds. Sorry, 3 5s are 15 seconds. 3 5s are 15 seconds. Then answer is B. Is it clear? సో ఈ క్వశ్చన్ చాలా కాన్సెప్ట్ ఈజీగా చేయాలంటే బట్ దీనికి ఒక 1 మైనస్ చేసి చాలు. 12 o'clock ముందు మనకి ఇంటర్వెల్స్ ఎన్ని ఉంటాయి అనేది ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే సేమ్ 6 o'clock ముందు ఆ రెండు తీసుకుని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఈజీగా ఆన్సర్ మనం ఫాలో చేయగలం. రైట్?